ఏంటండి 'పుష్ప 2' మళ్ళీ వాయిదా పడిందంటారా? పుష్ప సినిమా రిలీజ్‌కి దగ్గరవుతున్న కొద్దీ పుకార్లు, షికార్లు చేస్తూనే ఉంటాయి. సినిమాని డ్యామేజ్ చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తుంది ఒక టీము. ఎప్పటినుంచో మొత్తుకు చేస్తున్నా. వాళ్ళకి ఉచ్చం, నీచం, సిగ్గు, శరం ఏమీ తెలీదు కాబట్టి ఇంకా ఇంకా పడి పడి ఏడుస్తున్నారు. బట్ ఒకటి మాత్రం వాస్తవం. ఈళ్ళు ఎంత ఎగిరెగిరి పడ్డా ఆ సినిమా హిట్. 2000 కోట్లు అవలీలగా వస్తాయి. ఇంతకుముందు ఏంటో గానీ తెలుగు సినిమా, పాన్ ఇండియా తెలుగు సినిమా 'పుష్ప'కి ముందు, 'పుష్ప'కి తర్వాత లానే కనీసం ఇంకొక 5 ఏళ్ల పాటు ఉంటది. అది వాస్తవం. వీళ్ళు ఏం చేసినా దాన్ని ఏమీ చేయలేరు. అయినా సరే ప్రయత్నిస్తున్నారు. మొన్న 'దేవిశ్రీ తప్పుకున్నాడనే' పుకారు చాలా పెద్దగా పెట్టారు. అవునా? ఇప్పుడు మళ్ళీ వచ్చేసి 'పుష్ప' వాయిదా. ఎందుకురా వాయిదా అంటే ఏమీ లేదు. అది ఇంకా షూట్ అవుతుందంట, అదవుతుందంట, ఇదవుతుందంట. కరెక్ట్ సినిమాకి వారం ముందుతో షూట్ అయిపోతది. ఇంక వీళ్ళు ఎడిటింగ్‌లు ఎప్పుడు చేస్తారు, డబ్బింగ్‌లు ఎప్పుడు చేస్తారు, మిగతా వర్కులు ఎప్పుడు చేస్తారు, పోస్ట్‌పోన్ పో అని చెప్పేసి రాసేసాడు ఎవడో గొట్టంగాడు. సో జరిగేది ఇది. 'పుష్ప' మాత్రం అనుకున్నది అనుకున్న టైంకి డిసెంబర్ 5కి మాత్రమే వస్తుంది. ఇందులో నుంచి వాళ్ళు లేరంట, వీళ్ళు లేరంట అనే పుకార్లు నమ్మకండి. నెక్స్ట్ వాళ్ళు ఉన్నారంట, వీళ్ళు ఉన్నారంట కూడా పుకార్లు వస్తాయి. అంటే ఏం చెప్తారు తెలుసా? ఈ సినిమాలో స్పెషల్ రోల్‌లో షారూక్ ఖాన్ ఉన్నాడు. గెస్ట్ అపియరెన్స్‌లో ఒక పెద్ద లెంతీ రోల్‌లో అమితాబ్ బచ్చన్ ఉన్నాడు. ఇంకేదో రోల్‌లో ఎవరో వచ్చారు. అవునా? ఇట్లా చెప్తారనమాట. ఇది నమ్మేసి వెళ్ళిన వాళ్ళు లేకపోతే డిసప్పాయింట్ అవ్వాలి. నీకు అర్థమైందా? అదొక స్ట్రాటజీ మళ్ళీ. సో ఈ రకంగా 'పుష్ప' మీద వచ్చే ఏ వదంతో నమ్మకండి. అంటిల్ అండ్ అన్లెస్ ఇప్పుడున్నది ఏంటి? అఫీషియల్‌గా మూవీ నుంచి పోస్టర్ వస్తే తీసుకోండి, న్యూస్ వస్తే తీసుకోండి, సాంగ్ వస్తే తీసుకోండి. సాంగ్ అంటే గుర్తొచ్చింది 24కి అది ఉంది, కిసిక్ సాంగ్ ఉంది. ఏదొచ్చినా తీసుకోండి అంతే. బయటి నుంచి ఎవడు ఏ వార్త చెప్పినా నమ్మాల్సిన అవసరం లేదు. అంటిల్ అండ్ అన్లెస్ యూనిట్ వాళ్ళు చెబితే తప్ప. అంటే రీసెంట్‌గా బీహార్‌లో జరిగిన ఈవెంట్ మీద కూడా కొన్ని పుకార్లు వచ్చిన పరిస్థితి. చిరంజీవి కనీసం ట్వీట్ కూడా చేయలేదు. నాగబాబు కూడా ట్వీట్ చేయలేదు. అల్లు ఫ్యామిలీ వేరు, మెగా ఫ్యామిలీ వేరు అన్న వార్తలు కూడా వచ్చినాయి కదా! ఎవరు ట్వీట్ చేసినా ట్వీట్ చేసి మరి అట్లా అనుకుంటే వాళ్ళు ట్వీట్ చేయలేదు అంటున్నాం. మరి డైరెక్టర్ రాలేదు, మ్యూజిక్ డైరెక్టర్ రాలేదు అని చెప్పేసి వీళ్ళు తప్పకుండా రానొచ్చుగా, అనొచ్చు కదా. ఎవరు ఇందులో వాళ్ళు ఉంటారు. 'పుష్ప' గురించి ఏది వచ్చినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. క్లీన్ మీమ్స్ కూడా వచ్చాయిగా, అది మీమ్స్ మీద రావని మీమ్స్ చేసేవాడు మీమ్ క్రియేటరు, న్యూస్ రాసేవాడు ఎవడో వెబ్సైట్ క్రియేటరు, ఎవడెవడెవడో డీకే బోస్ గాళ్ళందరూ అడ్డమైన రాతలని రాస్తారు. మనకు అనవసరం అవన్నీ. ప్రోడక్ట్ గురించి దాని మ్యానుఫ్యాక్చరర్ చెబితే తప్ప ఏ విషయం నమ్మడానికి లేదు. అంతే. దాని గురించి డైరెక్టర్స్ చెప్తారు, ప్రొడ్యూసర్స్ చెప్తారు, హీరోయిన్లు చెప్తారు, లేదా ఎవరైనా క్యారెక్టర్ ఆర్టిస్టులు చెప్తారు, ఇంకెవరైనా సరే ఏదైనా చేసిన వాళ్ళు చెబుతారు. బయటి వాళ్ళు ఏం చెప్పినా సరే నమ్మడానికి లేదు.